సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా విద్యుత్ శాఖ నుంచి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ట్రైనింగ్లో మనకి 50,000 ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 80,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అటువంటి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే స్టేట్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ మనకి December 13th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక December 28th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకుంటే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకుంటే కనుక ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ బి రిక్వైర్డ్ టు అండర్గో 1 year ఆఫ్ ట్రైనింగ్ యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి 1 year పాటు కూడా ఇక ట్రైనింగ్ అనేది ఉంటుంది గైస్. ఇక ట్రైనింగ్లో మీకు పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వచ్చినట్టే కనుక ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి డిసైడెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వేరియస్ యూనిట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆఫీస్ ఆఫ్ ద కార్పొరేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సంస్థకి సంబంధించిన సెంటర్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ లొకేషన్స్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక పోస్ట్కి మనం సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేటువంటి కూడా మనం రాయాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ఇనీషియల్గా 1 year పాటు కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్లో మంత్లీ వచ్చేసరికి మనకి 50,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇదే సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ హోదా అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 60,000 అనేటువంటి ఉంటుంది గైస్. దీంతో పాటుగా మనకి అడిషనల్గా డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి కంపెనీ క్వార్టర్స్తో పాటు కంపెనీ లీజ్డ్ అకామిడేషను, నెక్స్ట్ మనకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేతో పాటు పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, నెక్స్ట్ మనకి కార్ లోన్తో పాటు మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 80,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ డిసిప్లైన్స్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ట్రైనీస్ అనేటువంటి ఒక పోస్ట్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక సివిల్ డిసిప్లైన్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సంబంధిత డిపార్ట్మెంట్లో BE ఆర్ బీటెక్ కానీ లేదంటే BSc ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిసిప్లైన్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి వచ్చేసరికి మినిమం 65% ఆఫ్ మార్క్స్తో ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో BE ఆర్ బీటెక్ కానీ లేదంటే BSc ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక పోస్టులకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం 65% ఆఫ్ మార్క్స్తో మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో BE ఆర్ బీటెక్ కానీ లేదంటే BSc ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక పోస్ట్లకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక December 13th, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి.
జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపేర్డ్ ఫర్ ద గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2022. Candidates shall be shortlisted based on 2022 GATE score from among the candidates who apply against the advertisement for the post of engineering trainee in THDCL అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఒక క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో మనకి సెలక్షన్ అనేటువంటి కూడా గేట్ 2022లో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఓన్లీ మీకు గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెయిటేజ్ మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. గేట్ 2022లో వచ్చేటువంటి స్కోర్కి వచ్చేసరికి మనకి 75% ఆఫ్ మార్క్స్ అనేవి అలోకేట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్కి వచ్చేసరికి 10%, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 15% ఆఫ్ మార్క్స్ అనేవి అలోకేట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే కనుక ఓబీసీ క్యాండిడేట్లు కనుక 50%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు కనుక 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు గ్రూప్ డిస్కషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేటువంటి కూడా క్లియర్ చేసిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటి కూడా కండక్ట్ చేసి ఇక పోస్ట్లకి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి THDC ఇండియా లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.